ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఏర్పాట్లను క్రీడా శాఖ మంత్రి వాకాటి శ్రీహరి పరిశీలించారు. స్టేడియం మొత్తం తిరిగి అధికారులకు సూచనలు ఇచ్చిన మంత్రి మెస్సీ రాక తెలంగాణకు గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రావడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. మెస్సీ రాకతో రాష్ట్ర యువతలో క్రీడలపై కొత్త ఉత్సాహం ఏర్పడి వారి ఆలోచన విధానం మారుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి యువత మత్తు వదిలి మైదానాలకు రావాలనే సంకల్పానికి మెస్సీ రాక ఒక పెద్ద ప్రేరణగా మారుతుందన్నారు. గ్లోబల్ సమిట్ మరియు మెస్సీ రాకపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి విడ్డూరంగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణకు గుర్తింపు పెరుగుతున్న సమయంలో ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. గత ప్రభుత్వాలు చేయని పనిని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నందుకే వారు విమర్శలు చేస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. గ్లోబల్ సమిట్ ద్వారా 4 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రావడం ప్రభుత్వం సాధించిన భారీ విజయమని తెలిపారు. అలాగే క్రీడా రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంతగా 850 కోట్లు కేటాయించిందని మంత్రి గుర్తు చేశారు. క్రీడా ప్రేమికులారా, ప్రపంచం మొత్తం మీద కోట్లాది అభిమానులు సంపాదించిన మెస్సీ ఈరోజు మా తెలంగాణ గడ్డకు రాబోతా ఉన్నాడు. ఆయన్ని చూసి ఆయన జీవితంలో పడ్డ తపన, ఆ క్రీడ మీద ఉన్న ఆసక్తి, ఆ క్రీడలో లీనమైన విధానం, ఎందుకు మెస్సీకి ఇంత క్రేజీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది, ఇదంతా కూడా ఇక్కడ ఉన్న యువత లోపల మార్పు తేవడానికి, యువత లోపల మార్పు తీసుకొచ్చి మత్తు పానీయాలన్నీ వదిలి మైదానాల దిక్కు యువతని తరలించడానికి చేస్తున్నటువంటి ఒక భగీరథ ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగా మెస్సీ గారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ చిన్నపిల్లలతో ఒక 4 మ్యాచ్లు 5 నిమిషాలు ఆడిన తర్వాత ముఖ్యమంత్రి గారితో కూడా ఒక మ్యాచ్ ఆడతారు. మెస్సీ వచ్చిపోయిన తర్వాత ఒక పెద్ద మెసేజ్ మన తెలంగాణ రాష్ట్రంలో యువకుల నరనాల్లో పాస్ ఆన్ అవుతుంది. ఏంది, మనం మెస్సీలో యువకులకు ఆలోచన వచ్చింది అనుకోండి, క్షణంలో మత్తును వదులుతారు. సేమ్ టైం ఆటలల్లో, స్పోర్ట్స్లల్లో ఇంటర్నేషనల్ క్రేజ్ ఏ విధంగా ఉంటుందో తెలపాల్సిన అవసరం ఉంది. దీన్ని కొంతమంది వ్యంగ్యంగా వెటకారితనంతో మాట్లాడే వాళ్ళకు ఒక చిన్న కోరిక. జీవితంలో మేము ఏదో క్రీడల్లో ఏదో స్థాయికి వెళ్దాం అనుకున్నాం, పోలేదు. కమ్సే మన తెలంగాణ బిడ్డలన్నా ఒక స్థాయికి తీసుకుపోవాలి. వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చరు, గ్రౌండ్స్, కోచులు, వాళ్ళ కోచ్లకు కోచింగ్ ఇచ్చే విధానం, ఇంటర్నేషనల్ లెవెల్లో మ్యాచెస్ ఎట్లా ఉంటాయి, ఎందుకు ఇంత క్రేజీ ఉంది మెస్సీకి, మరి ఫుట్బాల్కి మన దగ్గర క్రేజీ పెరుగుతూ ఉంది రోజు రోజుకి. దీనిలో భాగంగా అసలు పిచ్చి పిచ్చిగా మేము చూడాలి, మేము క్రేజీతో ఫోటో దిగాలి, మేము క్రేజీ ఆటను చూడాలని తెలంగాణలో ఉన్న యువకులంతా కూడా ఈ గ్రౌండ్ పదంతలైనా సరిపోని పరిస్థితుల్లో మేము బాధపడతా ఉంటే, పచ్చకామర్లకు లోకమంతా పచ్చగానే అన్నట్టు మెస్సీ ఎందుకు, మన తెలంగాణ రైజింగ్ సమిట్ ఎందుకు, ఇవి ఎందుకంటే తెలంగాణ బాగుపడేందుకు, తెలంగాణకు గుర్తింపు వచ్చేందుకు, తెలంగాణ పేరు మన భారతదేశంలో కాదు ప్రపంచంలో మారుమ్రోగేందుకు, తెలంగాణ ఒక అంబాసిడర్గా కావాలా. తెలంగాణలో అటు కృష్ణమ్మ ఇటు గోదావరి మధ్యలో ఉన్నటువంటి తెలంగాణ పసిడి పంటలతో పాటు ఈరోజు సమ్మిట్లో కూడా చాలా మట్టుకు, ఒక్క సమ్మిట్ అంటే ఏంది, కంపెనీలకు ఇన్వాల్వ్మెంట్ చేసి కంపెనీలకు మొత్తం డబ్బు పెట్టుబడి పెడతారు. కంపెనీలకు ఒకటి కాదు, వ్యవసాయ పరంగా, స్పోర్ట్స్ పరంగా. నిన్న స్పోర్ట్స్లో కూడా 18,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ఆసక్తి చూపారు. వాళ్ళతో కూడా అగ్రిమెంట్స్ చేసుకున్నాం. తెలంగాణ మారిపోతా ఉంది అనడానికి నిదర్శనం. ప్రపంచ స్థాయిలో లేదా భారతదేశంలో తెలంగాణ కూడా చెయ్యగలదు. తెలంగాణలో కూడా పొటెన్షియాలిటీ ఉంది. తెలంగాణ క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళని వెతికి తీసి సీఎం కప్ పేరు మీద ఈరోజు గ్రామ స్థాయికి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిపించే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, ఆయన విజన్, ఆయన 2036లో తెలంగాణ ఏ రకంగా మారాలా, 2047లో తెలంగాణ అన్ని రంగాల్లో స్పోర్ట్స్ ఏ విధంగా మారాలా, ఆయన ఆలోచన విధానం మేము కూర్చున్నప్పుడు చెప్పే విధానం ఏ విధంగా ఉంటుందంటే, మనం పోయినసారి ఒలింపిక్స్లో ఒక్క సిల్వర్ బ్రాంజ్ కాదు, గోల్డ్ కాదు, సిల్వర్ బ్రాంజ్ కూడా కొట్టలే. 140 కోట్ల జనాభా కలిగిన మన భారతదేశంలో 4 కోట్ల జనాభా కలిగిన మన తెలంగాణలో ఒక్కటంటే ఒక గోల్ రాలేదు. ఈసారైనా ఖచ్చితంగా 2036లో జరగబోయే ఒలింపిక్స్లో గోల్డ్ కొట్టాలనేటువంటి కసితో మన క్రీడాకారులు తయారు చేసే విధానం చూస్తూ ఉంటే తెలంగాణలో మార్పు వస్తుంది అనే నమ్మకం పరిపూర్ణంగా ఉంది. వస్తుంది. ఈ క్రేజీ ఈరోజు సమ్మిట్, మిగతా ఈ కార్యక్రమాలు చూస్తూ ఉంటే తెలంగాణ కూడా కొత్తదనం ఆలోచన చేస్తూ ఉంది. పాతదనానికి స్వస్తి పలికి కొత్తదనం ఆలోచన చేస్తూ ఉంది. యువకులు కూడా
చదువుల్లో రాణించాలా, మత్తులు వదలాలా, క్రీడల్లో రాణించాలా. ప్రపంచ స్థాయిలో మన తెలంగాణ బిడ్డలకు కూడా ఒక గుర్తింపు రావాలనే ఒక మంచి ప్రయత్నం మెస్సీని తీసుకురావటం అనే ప్రయత్నాన్ని కూడా వాళ్ళు తప్పుపట్టేటటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదేమని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే ఇవ్వబోతా ఉన్నాం. మంచి గ్రౌండ్స్ ప్రిపేర్ చేస్తాం, మంచి కోచ్లు ఇస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం. ఖచ్చితంగా పిల్లల్ని వెతికి తీసి ఆట ఉంటే అని అందలం ఎక్కించేంత వరకు ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా తెలంగాణ రూపురేఖల్ని, తెలంగాణ పేరును ప్రపంచ స్థాయిలో మ్రోగిస్తాం. జై హింద్. చెడు చేయడం చాలా ఈజీ కానీ మంచి చేయడం చాలా కష్టమవుతుంది. అవకాశాలు ఇవ్వకండి.